ఖమ్మంలో కాకి ఘాతుకం, బాధితురాలపై సిఐ వల, గర్భావతిని చేసి అబర్షన్, న్యాయం కోసం వెళ్తే నమ్మించే ద్రోహం. సిసిఎస్ సిఐ రాజు నాయక్పై కేసు నమోదు, మాయమాటలతో లొంగ తీసుకొని బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్భస్రావం, బాధితురాలి ఫిర్యాదుతో సిఐని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు. భర్త వేధింపుల కేసు ఆధారంగా నంబర్ తీసుకొని ట్రాప్ చేసిన వైనం. ఒకవేళ ఈ సిఐ అనేటోడు ఒక హిందుత్వ ఎజెండాతో పాటున ఉన్నాడనుకో, ఇక వీళ్ళు ఇప్పుడు బండి సంజయ్ని ఎట్లా చేస్తుండో ఈ సిఐని కూడా అట్లనే చేస్తారు. సిఐ లంబాడి బిడ్డ కాబట్టి, మన ఎస్టీ బిడ్డ, మన ఎస్సీ బిడ్డ కాబట్టి మనం పొరపాటున కూడా ధర్నాలు చేయొద్దు, రాస్తారోకాలు చేయొద్దు, అమ్మాయికి పొరపాటున కూడా మనం అండగా ఉండద్దు. ఇది మన ఎజెండా, హిడెన్ ఎజెండా. అదే కదా కోరుకుంటుంది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా రక్షించాల్సిన కాకీల భక్షకులుగా మారుతున్న ఘటనలు పోలీస్ శాఖకే తీరని మచ్చ తెస్తున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేక న్యాయం చేయాలంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక అబల ప్రాణ సంకటంలో ఉంటే ఆమె దీన స్థితిని ఆసరగా చేసుకుని ఓ సిఐ పశువులా ప్రవర్తించారు. పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి ఆపై బలవంతంగా అబార్షన్ చేయించిన ఒక షాకింగ్ ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగు చూసి తీవ్ర కలకలం రేపుతుంది. బాధితురాలపైన కన్నేసిన సిఐ. పోలీసుల కథనం ప్రకారం 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో బాణోతు రాజు నాయక్ సిఐగా పనిచేశారు. ఆ సమయంలో ఒక వివాహిత తన భర్త నిత్యం తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ బాధితురాలని చూసి ఎలాగైనా దక్కించుకోవాలని డిసైడ్ అయిన సిఐ రాజు నాయక్ ఆమె ఇచ్చిన ఫిర్యాదు కాపీ నుంచి ఫోన్ నెంబర్ సేకరించారు. కేసు విషయంలో సాయం చేస్తాననే వంకతో నిరంతరం ఫోన్లు, మెసేజ్లు చేస్తూ మెల్లగా ఆమెను తన మాయ మాటల వలలో వేసుకున్నారు. ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్. భర్త వేధింపులతో ఒంటరిగా ఉన్న సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. తాను గర్భవతిని అయ్యానని, త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె సిఐపై ఒత్తిడి తెచ్చింది. అంతే కదా, ఒత్తిడి తీసుకొచ్చింది. అదే పెళ్లి చేసుకుంటే తన ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందని భావించిన సిఐ రాజు నాయక్ ఆమెతో బలవంతంగా కొన్ని గర్భస్రావ టాబ్లెట్లు మింగించారు. దీనివల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావమై గర్భస్రావం అంటే అబార్షన్ జరిగింది. ఆ తర్వాత కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా రాజు నాయక్ విషయాన్ని దాటవేస్తూ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సదరు మహిళకు ఆమె భర్త నుంచి విడాకులు కూడా వచ్చాయి. అయితే విడాకులు ఇప్పించేందుకు కూడా ఆ సిఐ రాజు నాయక్ ఆ మహిళ భర్తపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి. డీజీపీ కార్యాలయానికి అటాచు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 7వ తేదీన ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజు నాయక్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా సిఐ వేధింపులు నిజమేనని తేల్చడంతో కేసు నమోదు చేశారు. ఈ దారుణం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం సిసిఎస్లో పనిచేస్తున్న సిఐ రాజు నాయక్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ అతడిని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా సంఘాల ఆగ్రహం. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి బాధితురాలి ఆ జీవితంతో ఆడుకున్న కామాంధుడు అనే సిఐ రాజు నాయక్ను వెంటనే సస్పెండ్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఖమ్మంలో మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయడం కాదబ్బా, సస్పెండ్ చేయడం కాదు. ఎవడైతే మహిళలపైన కన్నేసి లైంగిక వాంఛలు తీర్చుకొని అవసరం మందం యూజ్ చేసుకొని మహిళలను మంచి పొజిషన్లు ఉండే కలెక్టర్లు కావచ్చు, మంచి పొజిషన్లు ఉండే ఎస్పీలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాడు ఎవడైనా సరే సర్వీస్ రిమూవల్ చేయాలి. ఊరికైనా ఆరోపణలు చేయడానికి మహిళలకేం పనిపాట లేకుండా చేయరు. సర్వీస్ రిమూవల్ చేస్తే ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు అంగీకారంతో చేసుకోవడం వేరు, నమ్మించి నమ్మబలికి మోసం చేయడం వేరు. ఇది ఇంత దారుణం.